ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. ఫిలిం సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు. రేపు ఉదయం అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈనాడు వ్యవస్థాపకులు రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు ఈరోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన ఈ తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. ఫిలిం సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు. రేపుదయం అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకట సుబ్బారావు సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. అక్కలు రాజ్యలక్ష్మి రంగనాయకమ్మ తర్వాత ఆయన జన్మించారు. కుటుంబ సభ్యులు రామోజీకి తాతయ్య రామయ్య పేరు పెట్టారు. బడిలో మాస్టార్కు తన పేరు రామోజీరావు అని చెప్పి తన పేరును తానే పెట్టుకున్నారు. అప్పటి నుంచే విలక్షణ సృజనాత్మకత ఉన్న వ్యక్తి ఆయన. ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగునాట సంచలనం సృష్టించారు. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర్ తీరంలో ఈనాడును ప్రారంభించారు. ప్రారంభించిన 4 ఏళ్లలోనే పాఠకుల మానసపుత్రిక ఈనాడు మారింది. ఈనాడుతో పాటు కీలక మైలురాయిగా సితారా సినీ పత్రిక నిలిచింది. బహుముఖ ప్రజ్ఞ, కఠోర సాధన ఇవే రామోజీ అస్త్రాలు. నలుగురు నడిచిన బాట కాదు, కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం. లక్ష్య సాధనకు దశాబ్దాల పాటు నిర్విరామంగా పరిశ్రమించిన యోధుడు. రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించారు. మీడియా మహాసామ్రాజ్యాన్ని నిర్మించిన రామోజీరావు చైతన్య దీప్తుల్లాంటి చిత్ర రాజ్యాలను సృజించారు. అద్భుత ఫిలిం సిటీని సృష్టించారు. తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆఖరి క్షణం వరకు ప్రజాశ్రేయస్సు కోసమే ప్రతిపించారు. పనిలోనే విశ్రాంతి అనేది ఆయన ప్రాథమిక సూత్రం. చివరి క్షణం వరకు పనిలోనే విశ్రాంతి సిద్ధాంతాన్ని పాటించిన మహనీయుడు. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ ఆయన చెరగని ముద్ర వేశారు. 1962లో మార్గదర్శి చిట్ ఫండ్ను స్థాపించారు. దేశంలోనే అగ్రశ్రేణి చిట్ ఫండ్ సంస్థగా మార్గదర్శి నిలిచింది. 60 ఏళ్లలో లక్షలాది మంది ఖాతాదారులకు నిబద్ధతతో సేవలందించారు. ఈ సంస్థ ద్వారా వేల మందికి ఉద్యోగ ఉపాధి కల్పించారు. 2016లో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్తో సత్కరించటం ఆ సాటిలేని కృషివలుడికి లభించిన సముచితమైన గౌరవం. తెలుగు జాతికి గొప్ప స్ఫూర్తిని ఇచ్చిన వ్యక్తి రామోజీరావు అని టీడీపీ అధినేత చంద్రబాబు కొనియాడారు. రామోజీరావు మృతి చాలా బాధాకరమని, ఒక యుగ పురుషుడు చనిపోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పారు. అనునిత్యం సమాజహితం కోసం, తెలుగు జాతి కోసం పనిచేశారన్నారు. ఒక పల్లెటూరులో సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ వ్యక్తిగా ఎదిగారని, ఆయన వ్యక్తి కాదు ఒక వ్యవస్థ అని తెలిపారు. రామోజీరావు ఇచ్చిన స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్కు అభివృద్ధి చేశామని చంద్రబాబు తెలిపారు. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు పార్థివ దేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి నివాళులర్పించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నేరుగా ఫిలిం సిటీకి చేరుకొని రామోజీ భౌతికాయం వద్ద అంజలి ఘటించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రోత్సహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఒక పల్లెటూరులో సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ వ్యక్తిగా ఎదిగారని, ఆయన వ్యక్తి కాదు ఒక వ్యవస్థ అని తెలిపారు. మార్గదర్శితో ప్రారంభించి ఆ తర్వాత ఈనాడు, ఈటీవీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు స్థాపించారన్నారు. నిద్రలేస్తే ఈనాడు పత్రిక చదివితే తప్ప ఇంట్లో నుంచి బయటకొచ్చే పరిస్థితి ఉండదని, ఆ విధంగా ప్రజల్ని చైతన్యవంతుల్ని, విజ్ఞానవంతుల్ని చేసేందుకు అన్నిత్యం సాధన చేశారన్నారు. 40 ఏళ్లుగా తనకు ఆయనతో పరిచయం ఉందన్నారు. విధి నిర్వహణలో ఎల్లప్పుడూ ప్రజాపక్షానే ఉంటానని ఎప్పుడూ స్పష్టంగా చెప్పేవారని అన్నారు. ఆయన చనిపోయే వరకు ఒకటే కోరిక, అనునిత్యం పనిచేస్తూ పనిలో చనిపోతేనే ఆనందంగా ఉంటుందనేవారని తెలిపారు. ఆయన ఈరోజు చూస్తే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ కింద తయారయ్యారు. ఆ రోజు ప్రారంభించింది మనం ఒకసారి చూస్తే మార్గదర్శితో ప్రారంభించి, మార్గదర్శి అయిన తర్వాత ఈనాడు ప్రారంభించి, అదే మాదిరిగా ప్రజా చైతన్యాన్ని మనం చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఏ ఇంట్లో కూడా నిద్ర లేస్తానే ఈనాడు చదివితే తప్ప బయట వచ్చే పరిస్థితి ఉండదు. అంటే ఆ విధంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి కానీ, విజ్ఞానవంతులు చేయడానికి కానీ అనునిత్యం సాధన చేశాడు. ఆయన ఏ పని చేసినా కూడా నేను మొదటి నుంచి కూడా చూశాను, రాజీ లేదు. 40 ఏళ్లుగా నేను ఆయనతో కలిసి ఉన్నప్పటికి కూడా
ఆయన పరిచయం ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా ఆయన ఒకటే చెప్పేవాడు, మీరు ఏమి చెప్పినా నేను మాత్రం ధర్మం ప్రకారమే పనిచేస్తాను, విధి నిర్వహిస్తాను తప్ప నేను ఎల్లప్పుడూ ప్రజాపక్షానే ఉంటానని చెప్పి స్పష్టంగా చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. ప్రజల్లో కూడా ఒక అచంచలమైన విశ్వాసం ఆయన పైన. దానికి కారణం ఆయన జీవితం మొత్తం ఆయన సంపాదించిన విశ్వసనీయత. అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా బాధేస్తుంది. ఏదేమైనా ఆయన ఆశయాలు తెలుగు జాతికి ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆరాధిస్తారు. అందుకనే ఈరోజు ఒకటే కోరుతున్నా, ఆయన చెప్పిన విషయాలన్నీ నా చెవుల్లో ఎప్పుడూ రింగుమంటూ ఉంటాయి, వినపడుతూ ఉంటాయి. తప్పకుండా మళ్ళా తెలుగు జాతిని ఏ విధంగా ముందుకు తీసుకుపోవడానికి, అదే మరి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది, ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రామోజీరావు గారు ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు పోతానని చెప్పి తెలియజేసుకుంటూ, అఖండమైన తెలుగు జ్యోతి ఆరిపోయిందని, రామోజీరావు ఒక వ్యక్తి కాదు శక్తివంతమైన వ్యవస్థ అని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కొనియాడారు. స్వయం కృషితో కష్టపడి అనేక రంగాల్లో విజయం సాధించి పైకి వెళ్లిన ఆయన ఏళ్లకాలం ధృవతారగా వెలుగొందుతారని చెప్పారు. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో రామోజీరావు భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం మీడియాతో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, అఖండమైన తెలుగు జ్యోతి ఆరిపోయిందని, రామోజీరావు ఒక వ్యక్తి కాదు శక్తివంతమైన వ్యవస్థ అని అన్నారు. ఆయన జీవితంలో స్వయం కృషితో కష్టపడి అనేక రంగాల్లో విజయం సాధించి పైకి వెళ్లిన ఆయన ఏళ్ల కాలం ధృవతారగా వెలుగొందుతారని కొనియాడారు. రామోజీరావు చేపట్టిన అనేక కార్యక్రమాలు భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. చిరకాలం పత్రిక పెట్టినప్పటి నుంచి అనేక విషయాలపై చర్చించడం ద్వారా తాను పరిపక్వత చెందానన్నారు. పోరాట యోధుడు మరింత పోరాడతారని భావించారని, ఆయన అకాల మరణం తననెంతో బాధ కలిగించిందన్నారు. భగవంతుడు నిర్ణయాన్ని మనం కాదనలేమని, కనుక ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు వెంకయ్యనాయుడు తెలిపారు. శ్రీ రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తివంతమైన వ్యవస్థ. ఆయన జీవితంలో స్వయం కృషితో కష్టపడి అనేక రకాలైన రంగాల్లో విజయం సాధించి పైకి వెళ్ళిపోయాడు. ఒక ధృవతారగా ఎల్లకాలం వెలుగుతూ ఉంటాడు. ఆయన చేతలు, ఆయన రాతలు, ఆయన చేపట్టిన అనేక కార్యక్రమాలు ఇవన్నీ కూడా భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని మీడియా భావిస్తూ ఉన్నాను. నాకు చిరకాలం నుంచే పత్రిక పెట్టినప్పటి నుంచి ఎంతో సాన్నిహితత్వంతో సంబంధం ఉండేది. అనేక విషయాలపైన ఆయనతో చర్చించడం వలన నేను ఒక రకంగా చెప్పాలంటే పరిపక్వత చెందానని నేను భావిస్తూ ఉంటాను. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. 11 ఎకరాల విస్తీర్ణంలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార సభకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యదర్శి ప్రద్యుమ్న, కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎస్పీ అద్నాన్ నయీం, వివిధ శాఖల అధికారులు ప్రమాణ స్వీకారం చేసే స్థలాన్ని, చుట్టుపక్కల ప్రదేశాలను పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తేదీ ఉదయం 11:27 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీఏ కూటమి ముఖ్య నేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉన్నందున ఎయిమ్స్ సమీపంలోని స్థలాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతం అనువుగా లేకపోవడంతో గన్నవరంలో మరో ప్రాంతాన్ని పరిశీలించారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ కార్యదర్శి ప్రద్యుమ్న, కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎస్పీ అద్నాన్ నయీం, వివిధ శాఖల అధికారులు ప్రమాణ స్వీకారం చేసే స్థలాన్ని, చుట్టుప్రక్కల ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ, ఈ నెల 12వ తేదీ బుధవారం రోజున ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారని,
ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు చేపట్టామన్నారు. కేసరపల్లిలోని ఐటీ పార్క్ వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రమాణ స్వీకారానికి ప్రజలు ఎంతమంది రావచ్చు అనే అంచనా వేస్తున్నట్లు తెలిపారు. వీవీఐపీలు, వీఐపీలు ఎంతమంది వస్తారు అనే అంచనా కూడా వేస్తున్నామని, వారికి కావలసిన అన్ని ఏర్పాట్ల గురించి అన్ని శాఖల సమన్వయంతో ప్రణాళిక చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రోగ్రాం విజయవంతంగా చేసేందుకు ఎటువంటి చర్యలు కావాలో అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. 12వ తేదీ కొత్తగా స్టార్ట్ చేయనా? ఈ నెల 12వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రమాణవచనం స్వీకారం చేసే కార్యక్రమాన్ని కేసరపల్లిలో ఐటీ పార్క్ వద్ద ఏర్పాటు చేసేదానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. సో వెన్యూ ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో దానికి పబ్లిక్ ఎంతమంది రావచ్చు అని అంచనా వేస్తూ ఆ పబ్లిక్కి ఏమేమి సదుపాయాలు కల్పించాలి, మళ్ళీ వీఐపీలు, వీవీఐపీలు ఎవరెవరు వస్తారో అని దాన్ని కూడా లెక్కేసుకుంటూ వాళ్ళందరికీ కూడా ఏమేమి ఏర్పాట్లు చేయాలి అని అన్ని శాఖల్ని కూడా సమన్వయంతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము. సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా జరిగేదానికి ఏం చర్యలు? రామోజీరావు మరణ వార్త చాలా దిగ్భ్రాంతి కలిగించిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి ఆయన్ను కలుద్దామనుకున్నానని పేర్కొన్నారు. కానీ ఇంతలోనే దురదృష్టవశాత్తు కన్నుమూశారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో రామోజీ పార్థివ దేహాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. రామోజీరావు మరణ వార్త చాలా దిగ్భ్రాంతిని కలిగించిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి ఆయన్ను కలుద్దామనుకున్నానని పేర్కొన్నారు. కానీ ఇంతలోనే దురదృష్టవశాత్తు కన్నుమూశారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఆయనను ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందని మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాలలో ఉన్న వేలాది మంది జర్నలిస్టులు ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి వచ్చిన వారేనని, ఎంతో మంది జర్నలిస్టులను అందించిన మహానుభావులు రామోజీరావు అని పవన్ తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో చేశారని కొనియాడారు. అత్యున్నత ప్రమాణాలతో గొప్ప ఫిలిం సిటీని నిర్మించారని వెల్లడించారు. ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు అండగా ఉండాలని కోరుకున్నారు. నేనేం కోరుకున్నానంటే, ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి వారికి కలవాలని అనుకున్నాను. పాపం ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు ప్రభుత్వాలు గత దశాబ్దన్నర కాలంలో. పాపం ఆయన ఎన్ని తట్టుకొని ప్రజలకి చైతన్యం చేసి ఆయన అండగా నిలబడ్డారు. ఒక మహోన్నతమైన వ్యక్తి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ఎక్కడైనా సరే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఏ జర్నలిస్ట్ ఉన్నా అది ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజం నుంచి వచ్చే రూట్స్ దానికి ఉంటాయి. అలాంటి కొన్ని వేలాది మంది జర్నలిస్టులని తెలుగు రాష్ట్రాలకు అందించిన మహానుభావులు. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి కూడా ఈరోజు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేశారంటే అది హైదరాబాద్లో ఎంత అద్భుతంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఉందంటే ఆయన కాంట్రిబ్యూషన్ చెప్పలేను. ఇలాంటి చేస్తున్న వ్యక్తిని ప్రభుత్వాలు గత 15 సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పెట్టినాయి. వాటన్నిటినీ తట్టుకొని ఆయన్ని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు ఈరోజు లేవు. ఆ విజయం ఆయనకి తెలియజేయాలని అనుకున్నాం, చేసి లోపల దురదృష్టం ఇలా జరిగిపోయింది. వారి కుటుంబానికి, ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులకి, అలాగే ఈనాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారందరికీ కూడా నా జనసేన తరపు నుంచి, నా తరపు నుంచి వారికి నా సంతాపం తెలియజేస్తాను. రామోజీరావు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎస్ను ఆదేశించారు. అనారోగ్య సంబంధిత సమస్యలతో రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సిడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్ను సీఎస్ ఆదేశించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు రామోజీరావు ఇవాళ అస్తమించడం విచారణకరమని మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ అన్నారు. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఎన్వి రమణ మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య విజయాన్ని చూసి ఆనందించి స్వర్గస్థులైన సందర్భంగా హృదయపూర్వక ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. భాషా సంస్కృతి, పత్రికా స్వేచ్ఛ,
ప్రసార మాధ్యమాలు అన్నింటికీ కూడా రామోజీరావు గారు ప్రతీక అని చెప్పుకోవచ్చు. అనేక సందర్భాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రజల కోసం వాళ్ళు పెరుగని పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు. ఇవాళ ప్రజాస్వామ్య విజయాన్ని చూసి ఆనందించి వారు స్వర్గస్థులైనటువంటి సందర్భంలో నా హృదయపూర్వక ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు మరి అండగా నిలబడాలని చెప్పి కోరుకుంటూ, తెలుగు ప్రజలు ఎవరు కూడా రామోజీరావు గారిని ఉదయం నుంచి సాయంత్రం వరకు, రాత్రి పడుకునే వరకు కూడా వాళ్ళ జీవితంలో ఒక భాగమైనటువంటి రామోజీరావు అనేటటువంటి ఒక వ్యవస్థ ఇవాళ నిష్క్రమించినందుకు విచారిస్తూ, రామోజీరావు ప్రతి తెలుగువారిలో ఆయన ఒక వ్యక్తి కాదు, శక్తివంతుడని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. హైదరాబాద్ ఫిలిం సిటీలో రామోజీరావు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మీడియాలో భయం అనేది లేకుండా న్యాయం, ధర్మం ఏది అనేది ప్రతి వ్యక్తికి తెలియపరిచే విధంగా టెక్నాలజీ అనుగుణంగా ఆయన ప్రతి రంగంలోనూ ముందుకు సాగారని తెలిపారు. వ్యాపారం ధర్మంగా చేయటం ఎలా చేయాలనేది ఆయనపై కేసు స్టడీ చేయవచ్చన్నారు. కాలధర్మం ప్రకారం మనం వస్తుంటాం, పోతుంటాం. ఆయన మరణం తెలుగు జాతి తీరని లోటు అన్నారు. ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని భగవంతుణ్ణి కోరుతున్నట్లు తెలిపారు. ప్రతి రంగంలోనూ ముందుకు వచ్చి వ్యాపారం ధర్మంగా చేయటం ఎలా అనే దాని మీద ఆయన ఒక కేస్ స్టడీ చేయొచ్చు, రీసెర్చ్లా చేశారు. రాజకీయాల్లో ఎవరైనా ఒకటి తలుచుకుంటే, ప్రజలు ప్రతిఘటిస్తే రాజకీయాల్లో ఎలా చేయొచ్చు అనేది కూడా అందరూ ఈ మధ్య చూడటం జరిగింది. కాబట్టి సరే, కాలధర్మం ప్రకారం మనుషులు వస్తుంటారు, పోతుంటారు. కానీ ఆయన జన్మ అనేది మన తెలుగు వారందరికీ కూడా ఒక గొప్ప అదృష్టం. ఆయన స్వర్గస్థులు అవ్వటం తెలుగు వారందరికీ కూడా చాలా తీరని నష్టం. ఏదంటేప్పటికీ ఆయన ఆత్మశాంతి కలగాలని, సమాజానికి ఏం చేయాలని నిరంతరం తపన పడే వ్యక్తి రామోజీరావు అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఫిలిం సిటీలో రామోజీరావు పార్థివ దేహానికి సినీ హీరోలు చిరంజీవి, నాగార్జున, ఇంద్రజ, అన్నపూర్ణ, పరుచూరి గోపాలకృష్ణ, పలువురు తారలు సందర్శించి నివాళులర్పించారు. తెలుగు జాతి గొప్ప వ్యక్తిని, మహాశక్తిని కోల్పోయిందన్నారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని, కుటుంబ సభ్యులు, సిబ్బందికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. అందరూ ఆయనలో ఒక గంభీరమైన వ్యక్తిని చూస్తుంటారు, కానీ నేను ఆయనలో ఒక చిన్న పిల్లవాడిని, ఒక పసిపిల్లవాడిని కూడా నేను చూడడం జరిగింది. ఆయన 2009లో ఆయన తరచూ కలుస్తుండేవాడిని. ప్రజారాజ్యం పార్టీకి సంబంధించినటువంటి ఆయన సలహాలు, సంప్రదింపుల వరుసగా. ఆ సమయంలో భోజనం అయిన తర్వాత నేను ఆయనకు ఒక పెన్ను, ఒక కార్టియర్ పెన్ను నేను ఆయనకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన పెన్నులు కలెక్ట్ చేస్తారు, ఆయనకు హాబీగా ఉంది అని తెలిసినప్పుడు ఆయనకు ఆ పెన్ను ఇచ్చినప్పుడు సుతారంగా వద్దు అంటారేమో అనుకున్నాను, కానీ చాలా ఆప్యాయంగా తీసుకుంటూ చిన్నపిల్లవాళ్ళగా ఆ పెన్ను చూసుకుంటూ, ఒక చిన్నపిల్లవాడికి టాయ్ ఇస్తే ఎంత ఎగ్జైట్ అవుతారో అంత ఎగ్జైట్ అవుతావు, వండర్ఫుల్ పెన్, చాలా బాగుంది చిరంజీవి గారు అని. మీకు అంత ఇష్టం అంటే, అయ్యో నాకు పెన్నులు కలెక్ట్ చేయడం చాలా ఇష్టం, రండి చూపిస్తానంటూ లోపలికి తీసుకువెళ్ళి ఇదే హౌస్లో ఆయన బీరువా తెరిచి ఆయన కలెక్ట్ చేసినటువంటి మంచి మంచి గొప్ప పెన్స్ అని చూపించి, ఇన్ని పెన్స్ ఏం చేసుకుంటారండి అంటే, అయ్యో ఇవి చాలా ఇష్టం అండి, నా మనసుకు ఏదైనా ఆలోచన తోచినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క పెన్తో డైరీలో రాసుకుంటానన్నట్టు ఆయన రకరకాల ఇంకులతోటి, ఎరుపు, నలుపు, ఆకుపచ్చ, బ్లూ, ఎరుపు ఇలాంటి రంగులతోటి ఆయన కప్లెట్స్ లాగా ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో ఆ డైరీలో రాసుకోవడం చూసిన తర్వాత ఆయన నిరంతరం ఈ సొసైటీకి ఏం చేయాలి, నెక్స్ట్ ఎలాగా అటు ప్రతిదీ ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో పెట్టుకుంటూ ఉంటుంటారు ఆయన. రామోజీరావు మరణం సమాజానికి తీరని లోటు అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఈనాడు పత్రిక ద్వారా సమాజంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి అనేక సందర్భాల్లో ఆయన చేసిన పోరాటం మరువలేనిదన్నారు. వాస్తవాలను ప్రజలకు తెలియచేసి సమాజాన్ని సక్రమమైన మార్గంలో నడిపించడానికి ప్రయత్నించారని తెలిపారు. బందర్ రోడ్డు అశోక్ నగర్లోని తూర్పు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీరావుకు నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పూలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ దూరదృష్టితో ప్రియాపచ్చళ్ళు కంపెనీని స్థాపించి అందులో వేలాది మంది మహిళలకు ఉపాధి కల్పించారని తెలిపారు. భర్తకు చేదోడు వాదోడుగా భార్య కూడా సంపాదించే స్థితి 40 సంవత్సరాల క్రితం కల్పించారంటే అది ఆయన దూరదృష్టికి నిదర్శనమన్నారు. ఈనాడు పత్రిక ద్వారా వాస్తవాలను ప్రజలకు తెలియచేసి సమాజాన్ని సక్రమమైన మార్గంలో నడిపించడానికి ప్రయత్నించారని తెలిపారు. రామారావు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి ఒక వెలుగు వస్తుందని భావించిన వ్యక్తి రామోజీరావు అని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యం కలగాలని స్థాపించిన యూనిట్లో ముందుకు వెళ్తూ అనేక మందికి ఉపాధి కల్పించాలని ఆకాంక్షించారు. అనేకమైన సందర్భాల్లో ఆయన చేసిన పోరాటం, అది ఏ పార్టీ అయినా, అది కాంగ్రెస్ పార్టీ అయినా లేకపోతే ఇంకో పార్టీ అయినా, ఆయన చేసిన పోరాటం ఎవరు కూడా మరవలేదు. అంతేకాదు ఈ రోజున ప్రియా పచ్చళ్ళు అని ఒక కంపెనీ పెట్టి ఎవరికి రాని ఆలోచన దూరదృష్టితో దాని అవసరం ఎంత ఉందని తెలుసుకుని ఒక కంపెనీని పెట్టడమే కాకుండా ఆ కంపెనీలో అనేక మంది మహిళలకు, వేలాది మంది మహిళలకు ఉపాధి కల్పించిన వ్యక్తి. ఇవాళ భర్తతో చేదోడు వాదోడుగా భార్య కూడా సంపాదించే స్థితి 40 సంవత్సరాల నాడే కల్పించారంటే అది రామోజీరావు గారి యొక్క దూరదృష్టి. అంతేకాదు ఇంకా అనేక రకాల కంపెనీలు పెట్టి వేలాది మందికి ఉపాధి కల్పించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మరణం ఇవాళ తీరని లోటు. రామోజీరావు గారి మీద కూడా ఈర్ష్యపడే నాయకులు ఉన్నారు ఈరోజు. రామోజీరావు ఆయన ఒక పక్కన వేలాది మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. పత్రికా రంగంలో ఒక ఉన్న విషయాలను, వాస్తవాలను చెప్పి చైతన్యపరిచి సమాజాన్ని సక్రమైన మార్గంలో నడపడానికి ప్రయత్నించారు. అనంతరం జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ మాట్లాడుతూ సత్యం కోసం, తాను నమ్ముకున్న ధర్మం కోసం పనిచేసిన వ్యక్తి రామోజీరావు అని అన్నారు. ఎవరు ఎంత బెదిరించినా, భయపెట్టినా తన చివరి శ్వాస వరకు సత్యం, ధర్మం కోసం నిలబడ్డారని తెలిపారు. యువతకు, సామాన్య ప్రజానికానికి ఆదర్శమని, సామాన్య మానవుడు ఎంతలా ఎదగవచ్చో నిరూపించారని అన్నారు. ఆయన జీవిత ప్రస్థానాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని స్ఫూర్తి పొందాలన్నారు. రామోజీరావు గారు సత్యం కోసం, తను నమ్ముకున్న ధర్మం కోసం ఆ రోజున మరి తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఎన్టీ రామారావు గారితో పాటుగా ఆ రోజున ఏ రకంగా అయితే ఉజ్వలంగా ఎదిగి మరి ఎన్నో రకాల సంస్థలను ఏర్పాటు చేసి ఎంతోమందికి ఉపాధి కల్పించి చివరి వరకు కూడా, ఆఖరి శ్వాస వరకు కూడా, మొన్నటి వరకు కూడా ఎంతోమంది బెదిరించినా, అదిరించినా, జైళ్ళలో పెడతానని మరి బెదిరించినా కూడా తన నమ్ముకున్న సత్యాన్ని, ధర్మాన్ని గెలిపించడం కోసం నిలబడ్డ రామోజీరావు గారికి మరి అశ్రుతర్పణాన్ని ఇస్తూ మరి ఈ రోజున యువతకి ఎంతోమందికి ఆదర్శం, సామాన్య ప్రజానీకానికి ఆదర్శం. ఎన్నికల తర్వాత ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేశారని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. టీడీపీ, జనసేన పార్టీ వాళ్లు తమపై దాడులకు పాల్పడుతున్నారని, వైఎస్ఆర్సీపీ నేతల కార్యకర్తలను భయపెట్టాలనుకుంటున్నారని అన్నారు. దాడులు జరుగుతున్నా పోలీసులు స్పందించడం లేదని కొడాలి నాని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీపై జరుగుతున్న దాడులపై హైకోర్టుకు వెళ్తామని, దాడులు చేసిన వారితో పాటు చూస్తూ ఉన్న పోలీసులపై కేసులు వేస్తామన్నారు. రాబోయే 2 రోజుల్లో కృష్ణా జిల్లాలో పర్యటిస్తామని, గాయపడిన కార్యకర్తలకు ధైర్యం చెబుతామన్నారు. కార్యకర్తలను కాపాడుకుంటామని, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ప్రాంతాల్లో పర్యటిస్తామని చెప్పారు. శాంతి భద్రతల సమస్య వస్తే పోలీసులు బాధ్యత వహించాల్సి ఉంటుందని కొడాలి నాని చెప్పారు. యాక్టివ్గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇళ్ళు పగలు కొడతాం, కార్లు పగలు కొడతాం, అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిస్టేజింగ్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్గా వ్యక్తుల మీద దాడి చేయటం, కాళ్ళు ఇరక్కొడతాం, చేతులు ఇరక్కొడతాం, తల్ల బాగలు కొడతాం. అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం, అనేక రకాలుగా చేస్తున్నారు. వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గర ఉండి వాళ్ళు కొడతాంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు.
ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తూ మారణ హోమం చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. కౌంటింగ్ రోజు నుంచే వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడులు చేస్తున్నారని చెప్పారు. టీడీపీ జనసేన పార్టీ రౌడీ మూకల అధికార మదంతో రెచ్చిపోతున్నాయని, టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలే ఈ దాడుల్ని ప్రోత్సహిస్తున్నారని అన్నారు. డీజీపీ పోలీసులు ఉద్యోగం చేయకుండా చంద్రబాబు వాళ్ళ చేతులు కట్టేశారని విమర్శించారు. బీహార్, యూపీ మాదిరి ఏపీలో హింసారాజ్యం రచిస్తున్నారు. చంద్రబాబు ఆయన కుమారుడు ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి పేర్ని నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ రోజు నుంచే వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడులు చేస్తున్నారని, టీడీపీ జనసేన పార్టీ రౌడీ మోకలు అధికార మదంతో రెచ్చిపోతున్నాయని అన్నారు. పోలీసులను టీడీపీ రౌడీలు, రౌడీ షీటర్లు బెదిరిస్తున్నారని, దాడులు చేస్తున్న టీడీపీ రౌడీలను ఆపే ప్రయత్నం కూడా పోలీసులు చేయటం లేదన్నారు. తమ ఇళ్లపై పడి దాడులు చేస్తుంటే పోలీసులు కనీసం కేసు కూడా పెట్టడం లేదన్నారు. పోలీసు వ్యవస్థను చంద్రబాబు పతనావస్థకు తీసుకొచ్చాడని, టీడీపీ రౌడీ షీటర్లు మహిళల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారని, ఇంత జరుగుతున్న జిల్లా ఎస్పీ ఏమైపోయారన్నారు. దాడులు చేస్తున్న పోలీసులు చూస్తూ ఉంటే తాము కూడా తిరగబడక తప్పదన్నారు. చంద్రబాబు చేయిస్తున్న దౌర్జన్యాలపై చర్యలు తీసుకోనందుకు కోర్టుకు వెళ్తామని, 2 రోజుల్లో జిల్లా ఎస్పీని తమ నాయకులమంతా కలుస్తామని పేర్ని నాని అన్నారు. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలు గెలిచిన వారు ప్రోత్సహిస్తూ పైనుంచి చంద్రబాబు నాయుడు డీజీపీకి, ఎస్పీలకి కేసులు కట్టబాకండి, మా కార్యకర్తలు చేసేటువంటి ధ్వంసాన్ని మీరు విట్నెస్గా చూస్తూ ఉండండి తప్పితే మా వాళ్ళని ఎక్కడ ఆపటానికి వీల్లేదు, మీరు పోలీసు ఉద్యోగం చేయటానికి వీల్లేదు అని చెప్పని వాళ్ళ పోలీసులు చేతులు కట్టి ఈ ధ్వంసరచన చేస్తున్నాడు. ఈ రాష్ట్రానికి గతంలో బీహార్ ఎట్లా ఉండేదో, లేదా ఒక ఉత్తరప్రదేశ్ ఎట్లా ఉండేదో, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఒక హింసా రాష్ట్రంగా, హింసారాజ్యంగా ఆయన తయారు చేస్తున్నటువంటి తండ్రి కొడుకు ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి పరిస్థితి. మారుమూల గ్రామం నుంచి ఎదిగిన తెలుగు దిగ్గజం చెరుకూరి రామోజీరావు మరణ వార్త అందరినీ దిగ్భ్రాంతిని కలిగించిందని ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ నాయకులు కొల్లి అజయ్ అన్నారు. మీడియా ద్వారా ఒక జాతి భాషను ప్రభావితం అసలు సిసలు పాత్రికేయుడు రామోజీరావు అని కొనియాడారు. నగరంలోని గాయత్రి నగర్ నందు ఏపీ ఫిలిం ఛాంబర్ సభ్యులు కొల్లి అజయ్ ఆధ్వర్యంలో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు సంతాప కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆచార్య ఎన్జీ రంగా ట్రస్ట్ చైర్మన్ గోగినేని ధనశేఖర్, ఫిలిం ఛాంబర్ సభ్యులు కొల్లి దుర్గాప్రసాద్, తిరుమల స్వెన్, పోసాని మాధవి, సునీల్ తదితరులు పాల్గొని రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈరోజు రామోజీరావు మరణ వార్త అందరికీ దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. అనంతరం ఫిలిం ఛాంబర్ సభ్యులు కొల్లి అజయ్ మాట్లాడుతూ నిత్య సత్యం నినదించే ఈనాడు తెలుగు టీవీ, ఈటీవీ, అరచేతికి సమాచారం ఇచ్చే ఈటీవీ భారత్, ఇలా ప్రింట్, ఎలక్ట్రానిక్ ఆయన రంగంలోకి అడుగుపెట్టి సంచలనం సృష్టించారని తెలిపారు. సమాజాన్ని జాగృతం చేసే విధంగా పత్రిక, టీవీ రంగాలను విజయవంతంగా నడిపించారని కొనియాడారు. నిత్య నూతనం మీడియా రంగంలో సరికొత్త సాహసాలు చేసిన యోధుడు రామోజీరావు అని కొనియాడారు. జర్నలిజం, సాహిత్యం, సినిమా, విద్యారంగాల్లో ఎనలేని సేవలు అందించినందుకు గాను రామోజీరావును పద్మవిభూషణ్తో సత్కరించినట్లు ఆచార్య ఎన్జీ రంగా ట్రస్ట్ చైర్మన్ గోగినేని ధనశేఖర్ తెలిపారు. నిరంతర కృషి వలడు రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలియజేశారు. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు వారికి గర్వించదగ్గ వ్యాపారవేత్త, అనేక మంది దాదాపు 50,000 మందిని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి గవర్నమెంట్తో పాటు సమాంతరంగా రాజ్యాంగం నడిపినటువంటి రామోజీరావు గారు ఈరోజు మన ముందు లేకుండా భౌతికంగా దూరం అవటం ఎంతోమంది కుటుంబాలకి చాలా విషాదకరమైన వార్త. ఇది ఆయనకి ఈరోజు ఆయనకి శ్రద్ధాంజలి కట్టేస్తుంది. తెలుగు దిగ్గజం మన రామోజీరావు గారి మరణ వార్త చాలా దుఃఖం చెందడం జరిగింది. మయూరి వగేరటువంటి మరి ఎన్నో రకమైన 87 రకాల చలనచిత్రాలకు ప్రొడ్యూసర్గా ఉంటూ తెలుగువారి ఖ్యాతి ప్రపంచాన్ని చాటాలని కోరుకుంటూ ఒక ఫిలిం సిటీని నిర్మించి, అలాగే మీడియాలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన రామోజీరావు గారికి ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ తరఫున
తాను నమ్మిన సిద్ధాంతాలు విలువలకి కట్టుబడి జీవన ప్రయాణం సాగించిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. ఈనాడు పత్రిక స్థాపించిన నాటి నుంచి వాస్తవాలను ప్రజలకు చేరువ చేయటంలో ముందు ఉండేవారన్నారు. కేవలం ఆధారాలతో కూడిన వార్తలను మాత్రమే ప్రచురించేవారని తెలిపారు. ఎన్ని ఒత్తిళ్లు దాడులు ఎదురైనా రాజీ పడకుండా పోరాడిన వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం గురునానక్ నగర్లోని ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో ఈనాడు గ్రూప్ చైర్మన్ చెరుకూరి రామోజీరావుకు టీడీపీ నాయకులు నివాళులర్పించారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, విజయవాడ మాజీ మేయర్ కోనేరు శ్రీధర్, బొప్పన భవకుమార్, వేదవ్యాస్, మాదిగాని గురునాథం తదితరులు రామోజీరావు చిత్రపటానికి పూలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అక్షర యోధుడు చెరుకూరి రామోజీరావు ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. ఏపీలో ఓ నియంత పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన రామోజీరావు అక్షర పోరాటం చేశారన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలు, వ్యక్తిగత లాభాల వెనుక పరిగెత్తకుండా తాను నమ్మిన లక్ష్యం కోసం నిలబడి అడుగు వెనక్కి వేయకుండా పోరాడిన వ్యక్తి చెరుకూరి రామోజీరావు అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం ముందుండి అక్షర పోరాటం చేశారన్నారు. రామోజీరావు ఒక మచ్చలేనటువంటి వ్యక్తిని, అందుకే ఆయన తెల్లని వస్త్రాలు ధరిస్తారని భావిస్తానని అన్నారు. ఎన్ని రకాలైనటువంటి దాడులు ఎదురైనా కూడా రాజీ పడకుండా ప్రజల పక్షాన పోరాడినటువంటి వ్యక్తి రామోజీరావు. మనం గత 5 సంవత్సరాల కాలంలో చూసాం. మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక నియంత సర్వనాశనం చేస్తూ ఉంటే ఆ నియంత పరిపాలన పైన ఏ విధంగా రామోజీరావు గారు పోరాడారో, ప్రజల పక్షాన పోరాడారు. ఆయన యొక్క వ్యక్తిగత లాభాలు ఏ రోజు కూడా చూసుకోలేదు. రాజీ పడి ఉంటే వ్యక్తిగతంగా ఆయనకి ఎంతో లాభం జరిగి ఉండేది. కానీ వ్యక్తిగత లాభాలు వెనక పరిగెత్తకుండా ప్రజాస్వామ్యం కోసం, ప్రజల కోసం, తాను నమ్మినటువంటి విలువలు, సిద్ధాంతాల కోసం ఎన్నో దాడులని ధైర్యంగా ఎదుర్కొని అడుగు వెనక్కి వేయకుండా రాజీ లేని పోరాటం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి చెరుకూరి రామోజీరావు గారు. ఆయన్ని ప్రతి ఒక్క తెలుగువాడు కూడా ఆయన్ని ఎప్పటికీ కూడా గుండెల్లో పెట్టుకుని పూజించుకుంటారు. ఆంధ్ర రాష్ట్రంలోనే అతిపెద్ద సర్క్యులేషన్ ఉండేటట్టుగా చేసిన రామోజీరావు గారు. మరి రామోజీరావు గారు కృష్ణా జిల్లా వాసి, పెద్దగోరపాడు. ఆయన సామాన్య రైతు కుటుంబంలో పుట్టి మరి ఆయన ముందుగా మార్గదర్శకత్వం అనేది పెట్టి దాన్ని దిననాభివృద్ధి చేసి అక్కడి నుంచి పత్రికా రంగం ఇప్పించి ఈనాడు అనే సంస్థలను నెలకొల్పి ఇవాళ దేశంలో అన్ని చోట్ల కూడా ఈనాడు సంస్థని విస్తరించారు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకి వెళ్ళినా రామోజీరావు గారికి తెలియని వ్యక్తికి లేకుండా అనేక సంస్థల్ని, అనేక మంది ఉద్యోగస్తుల్ని ఉంచి మన పార్టీ తరఫున ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు వైఎస్ఆర్సీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన క్రమంలో నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా లేఖ ప్రభుత్వానికి అందజేసినట్లు పేర్కొన్నారు. తమ హయాంలో నష్టాల్లో ఉన్న ఫైబర్ నెట్ ను లాభాల బాటలో పయనింపచేసి గణనీయమైన అభివృద్ధిని సాధించినట్లు తెలియజేశారు. ఫైబర్ నెట్ కార్యాలయం సంబంధించి ఫైల్స్ ను ప్రభుత్వానికి అందజేసి కార్యాలయానికి తాళాలు వేసి అప్పగించినట్లు పేర్కొన్నారు. గతంలో అనేక 10-15 కోట్ల రూపాయలు ప్రతి నెల నష్టం వచ్చేటువంటి రీతిలో గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారంగా నష్టాలు వస్తూ ఉంటే ఆ నష్టాల బాట నుంచి దాన్ని తగ్గించడానికి, మినిమైజ్ చేయడానికి పూర్తి స్థాయి చర్యలు అనేటువంటి చేపట్టడం జరిగింది. నాకున్నంత వరకు, నా పరిజ్ఞానం అందినంత వరకు కూడా దాన్ని రమారమి ఒక 2-2.5 కోట్ల వరకు కూడా ఇప్పటికి ఇంకా కూడా లాస్ట్లో నడుస్తూ ఉంది. అయినప్పటికీ ఈ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజలకి ముంగిటికి తీసుకెళ్ళాలి. ఏదైతే టీవీకి సంబంధించినటువంటి బొమ్మ ఈ భారతదేశంలోనే ఏ ఒక్కరికి లేనటువంటి పద్ధతిలో నెట్ ద్వారా, ఫైబర్ ద్వారా నెట్ కంటే స్పీడ్గా వచ్చేటువంటి పద్ధతిలో క్లిస్టల్ క్లియర్గా థియేటర్లో చూసేటువంటి బొమ్మ ఏదైతే ఉంటుందో ఆ రకంగా వచ్చేటట్టుగా దీన్ని తీర్చిదిద్దటం జరిగింది. దీనికి పేటెంట్ హక్కులను కూడా సాధించడం జరిగింది. నేను 2021 జనవరి నాడు ఈ పోస్టులోకి రావటం జరిగింది.
దాని తర్వాత పేటెంట్ హక్కును కూడా ఈ భారతదేశంలో ఎవరైనా త్రిబుల్ ప్లే సర్వీస్ పెట్టాలంటే మా యొక్క పర్మిషన్ తీసుకోవాలనేటువంటి ఒక ఆర్డర్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావటం అనేటువంటి జరిగింది. ఇది కాకుండా నెట్ అనేటువంటిది ఈ రోజున ప్రజానీకానికి చాలా అవసరమైనటువంటిది. దాన్ని సరసమైనటువంటి ధరకి ప్రజానీకానికి అందజేయాలని 190 రూపాయలకే మాత్రమే దీన్ని 30 MBBSని ప్రజానీకానికి అందజేయడానికి బాక్సెస్ అన్నింటినీ కూడా ఫ్రీగా ఇవ్వడానికి కూడా మేము ఏర్పాటు చేయటం అనేటువంటి జరిగింది.